వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఒడిశాలో పబ్లిక్ మీరు ఆదివాసులు తీసుకున్న వాళ్ళు కొంచెం దండకార్యంతో పోల్చుకున్నప్పుడు ఈ దండకార్య పీపుల్తో పోల్చుకున్నప్పుడు వాళ్ళకు ఇంకొద్దిగా అఫెన్స్ కొద్దిగా ఎడ్యుకేటెడ్గా ఉంటారు వాళ్ళు. దాంతో వాళ్ళ సపోర్ట్తో నేను 1 monthలోగా నేర్చేసుకున్నాను. అప్పుడు కూడా నేను అక్కడ ఏసీ మెంబర్గా దళంలో పనిచేశాను. నేను అక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ఒక ల్యాప్టాప్ తీసి కావాల్సిన కరపత్రాలు అవన్నీ టైప్ చేసేది. ఒడియాలో కూడా ఒడియా కూడా వచ్చి ఇప్పటికి కూడా వచ్చాను. ఒడియాలో కూర్చోమని ఇప్పుడు ఎవరైనా షాప్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉంటే మాట్లాడతా వాళ్ళతో ఒడియాలో మాట్లాడతాను. కానీ అక్కడ ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి. పొకాలి అంటే వాటర్ పోస్తారు అన్నంలో, వాటర్ చాలా ఇన్స్పైర్ అయి తినేది. అది ఇష్టపడ్డాం, చాలా ఇష్టపడ్డాం. ఒక దగ్గర ఉంటుంది, ఇంకొక దగ్గర చెద్దనం అంటారు. కొంచెం తెలంగాణ ఆంధ్ర బార్డర్. బలంగిరిలో తెలుగు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. బలంగిరి టౌన్ లో ఎక్కువ స్వీట్ వాడతారు కదా, ఇబ్బంది రాలేదు? స్వీట్ అన్నిట్లో పెసరపప్పు తీసుకున్నా బెల్లం ఉంటుంది, జిలేబీ ఉంటాయి, రసగుల్లా, రసమలై. అన్ని ప్రాంతాలలో తినరు అది. అన్ని ప్రాంతాల్లో అవన్నీ ఏం తినరు. కాకపోతే వాళ్ళ తిండి అలవాట్లు ఈ వెదురు బొంగులది అది ఎక్కువ డ్రై చేసి పెట్టుకునే వాళ్ళు. ఆలు ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు, పప్పులు ఆలు బాగా. అక్కడ పార్టీని ప్రజలు స్వాగతం పలికారు, ఓన్ చేసుకున్నారు. అక్కడ సమస్య ఉంది అప్పుడు వాళ్ళకి సమస్యలు ఏం లేవు. వాళ్ళకి రోడ్లు, కరెంటు కావాలని బాగా డిమాండ్ ఉండేది వాళ్ళ ప్రాంతానికి. పార్టీ ఏ విధంగా వాళ్ళు సహకరించింది? పార్టీ అప్పటికే చాలా డెవలప్డ్ అది కొంత. పార్టీ ఇంకా గ్రామాలకు ఒక పెత్తందారిది అనేది కొంత ఉండేది. వాళ్ళ కులాలకు సంబంధించిన, వాళ్ళ సమాజానికి సంబంధించిన ఒకటే లీడరు దాన్ని గైడ్ చేసేవాడు. వాళ్ళు కొంత ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ మూలంగా. కొంత అప్పుడు కొన్ని సాల్వ్ చేసింది అప్పుడు పార్టీ. అవునా? ఎంతకాలం చేశారు అక్కడ? ఒక 2 years చేశాను. అక్కడ గుర్తుండిపోయిన సంఘటన ఉందా? ఏముందన్న, అక్కడ గంధమర్దన్ చుట్టూ ఉన్న గ్రామాలు బాగా గుర్తుండిపోయినాయి. గంధమర్దన్ ఒక పెద్ద పర్వతం ఉంటుంది. అది ఎక్కాలంటే ఒక 1 hour పడుతుంది. స్లోగా స్పీడ్గా ఎక్కే వాళ్ళకు కూడా 1 hour పడుతుంది. కంపల్సరీ 1 hour ఎక్కాలి. అది ప్రజలు చెప్పేది ఏంటంటే ఆంజనేయుడు సంజీవిని తీసుకొస్తాడు ఆ పర్వతాన్ని అక్కడ పెట్టిండు అనేది అంటారు. ఔషధ మూలికలు బాగుంటాయి గంధమర్దన్ పర్వతంలో. బాక్సైట్ కూడా ఎక్కువ ఉంది అందులో. అది బాక్సైట్ తీయడానికి హెలిప్యాడ్ పైన హెలిప్యాడ్ కోసము క్లీన్ చేసింది. అది పైకి ఎక్కితే అవుపడుతుంది. దాన్ని వ్యతిరేకించారు. గంధమర్దన్ కమిటీ అని పెట్టేసుకొని ఆ బాక్సైట్ని వ్యతిరేకిస్తే దాన్ని వెళ్ళిపోయింది అప్పటికి. మీరు అది ఎక్కి దిగడం అనేది కొంచెం ఇబ్బంది అయింది. టెరెన్ హార్డ్గానే ఉంటుంది. అది అక్కడ ఉండేది అది ఒకటే పెద్ద పర్వతం. అది చాలా విశాలమైన. అక్కడ ఎదుర్కొన్న సమస్య ఉందా మీకు? ఏం లేదన్నా, పర్వతం ఎక్కి దిగడం ఒకటే. ఆయాసపడుతూ అయినా పైకి ఎక్కితే మేఘాలు కిందికి అవుపడతాయి. మొత్తం టాప్ ఎక్కితే పైకి పూర్తిగా మేఘాలు కిందికి అవుపడతాయి. అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది చూడగానే. అక్కడ ఎంతకాలం చేశారమ్మా? 2 years. తర్వాత కలహండికి అక్కడున్న ఒక టీము కలహండి తనతోని జంపన్నతోని సర్వే కోసం వెళ్ళినాము. అది వెళ్ళినప్పుడు కలహండి వైపు వెళ్ళినాం. కలహండి బర్గడ్ అంటున్నా, కలహండి కందమాలు మహాసముద్ర వైపు కొంత సర్వేకి వెళ్ళినప్పుడు అది బాగుందనే దాంతో ఎక్స్టెన్షన్గా భాగంగా అక్కడున్న బలంగిరిలో ఉన్న ఒక టీముని మళ్ళీ అటు వెళ్ళిపోయినాం అన్నమాట. ఇక అక్కడే డీవీసీ మెంబర్గా ప్రమోట్ చేసింది. కలహండి కందమాలు అక్కడ ఒక 3 years వరకు ఉన్నాం. అక్కడ 3 years వరకు. తర్వాత డీకోకి వచ్చేసినాం. 2017లో మేము బయటకు వచ్చేసి. ఎందుకమ్మా 16 సంవత్సరాలు ప్రయాణం చేసింది? 13 ఎందుకు మరి వెనక్కి రావాల్సి వచ్చింది? పార్టీలో కొంత సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు ఇద్దరిలో డిస్కషన్ అయ్యి వచ్చేసినాం. అంటే మీరు వస్తాన విషయం పార్టీకి చెప్పారా? సెంట్రల్ కమిటీ చెప్పినాం. ఏమన్నారు? బలవంతంగా ఎవరైతే ఉంచారు కదన్నా, దాని లైన్కి సంబంధించింది కొంత ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసి వాళ్ళే పంపించారు కదా. సరే, మనం ఒకసారి పార్టీలో ఉన్న విషయం మాట్లాడదాము. ఇటీవల పార్టీ తీసుకున్న కోవట్ అనే పేరు మీద రాధా హత్య
మాట్లాడదాం ఆ విషయం. ఏముందన్న మాట్లాడడానికి ఇంకా మళ్ళీ కొత్తగా. అంటే పార్టీలో పనిచేయడం చేయించుకున్న తర్వాత, అంటే నాకు రాద విషయం కాదు, జనరల్గా మాట్లాడుతున్నాను, ద్రోహి అని ముద్రేయడం 7 సంవత్సరాలు చేరిన తర్వాత ఒక వ్యక్తిని ఎంతవరకు కరెక్ట్ అంటారు? 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు పార్టీ సభ్యుడు, ఎక్కడో ఆయనకున్న వీక్ పాయింట్లో చిన్న జరిగింది అనుకోండి, కాదనట్లేదు నేను రాధా కాదు ఎవరైనా సరే కోవటం మారినంటే వ్యక్తిగత కారణాలతో ఏదో వీక్ పాయింట్లో అవుతారు. ఆ వీక్ పాయింట్ ఫోన్ అలవాటు చేసింది కూడా పార్టీ వాళ్ళకి. ఆ వీక్నెస్లో హ్యూమన్ వీక్నెస్ ఉంటాయి, అమ్మ నాన్నతో మాట్లాడడంలో ఇంకోటి అందులో ఆమె మారి ఉండొచ్చు, నేను కాదు అని కూడా సమర్థించట్లేదు. ఆమె చేసే పని వల్ల పార్టీకి నష్టం కూడా జరిగి ఉండొచ్చు, అది కూడా కాదు. కానీ 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక ద్రోహి అని ముద్రేయడం ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1. నెంబర్ 2, మహిళ అని కూడా చూడకుండా, అంటే పార్టీలో మహిళైనా మగవారైనా ఎవరైనా ఒకటి వ్యత్యాసం ఉండదు, ఇలా చేయడం నిర్ణయం వల్ల ప్రజల్లో పార్టీకి దూరం అవుతుందా అన్నది నెంబర్ 2. నెంబర్ 3, కొంతమంది ద్రోహులు అని అంటారు కొంతమందిని, అంటే పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి ద్రోహి అవుతారా? కారు. మీరు చెప్పండి, 3 ప్రశ్నల సమాధానం చెప్పండి. ఇప్పుడు రాధ విషయంలో ద్రోహిగా మారింది అనేది పార్టీయే చెప్పింది వాస్తవం. అది అయితే కొన్ని పరిస్థితులను మూలంగా కొందరిని చంపచ్చు, దాని తీవ్రతను బట్టి కొందరిని చంపుతుంది, కొందరిని వదిలేస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ మూమెంట్కి సంబంధించిన వ్యక్తి ప్రభావితం బాగా చాలామంది కోట్ల మంది ప్రజలలో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎఫెక్ట్ పడే వ్యక్తి కాబట్టి కొంత ఆలోచించి పార్టీ ఆలోచించి వదిలేయాల్సింది ఉండే అనేది కొంత నా అభిప్రాయంగా ఉండింది. అయితే అందరినీ పోలీసులను కూడా వదిలేసింది ఉంది, కొంత అరెస్ట్ చేసి తీసుకొచ్చి అవి చేసింది, క్షమించి వదిలిపెట్టింది. రాధ పట్ల తీసుకునే తప్పుపడతారా, సమర్థిస్తారా? సమర్థించడం అంటే దాని తీవ్రత ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు సమర్థించాలి కొన్నిటికి. అయితే ఇది పార్టీకి నష్టము కలుగుతుంది ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ప్రజెంట్గా అయినా ఫ్యూచర్లో బలం తగ్గినప్పుడు, ఈ రాష్ట్రాలలో పార్టీకి బలం తగ్గినప్పుడు వదిలేస్తే ఇంకెక్కువ సింపతి ఉండేది పార్టీ పైన. అంటే ఒకవేళ మీరు అన్నట్లుగా వదిలిపెట్టుంటే ప్రజల్లో ఇంకా సానుభూతి పెరుగుంటేది కదా పార్టీకి. అవును, ప్రజలు కూడా అటువైపు వెళ్ళడానికి అడుగులు వేసి ఉండేవారు కదా. ఒక రాధను చంపడం వల్ల ఏకీభవిస్తుంది దాంతో పార్టీకి ఇప్పుడు ప్రజల మధ్యన గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల పార్టీ మీద కొంచెం దూరం అవుతారు. అదే క్షమించి వదిలిపెట్టి ఉంటే పార్టీ మీద సింపతి నుంచి ఉండేది, రాధ పట్ల వ్యతిరేకత వచ్చేది ప్రజల్లో, పార్టీకి ఇంకొంతమంది వెళ్ళేవారు. ఈ తీసుకున్న నిర్ణయం పార్టీకి నష్టం అని నేను అంటాను, మీరేమంటారు? నష్టమే చేకూరుస్తుంది, అది పార్టీ ఆలోచించుకోవాలి. అది పార్టీ నిర్ణయం అనుకున్నాం, మన ఐడియాల ప్రకారంగా మనం మాట్లాడుతున్నాం, అది అంతే. ఇది పార్టీ నిర్ణయం, పార్టీ ఐడియాలజీ, కానీ జస్ట్ జనరల్ ఒపీనియన్ చెప్తాను తప్ప నేను సమర్థించట్లేదు, చేయట్లేదు. రైట్. ఇటీవల కాలం చూస్తున్నాం ఎన్కౌంటర్లు, వరుస ఎన్కౌంటర్లు చూస్తున్నాం మనం చాలా విషయాలు. దీనికి ఆగాలంటే ఏం చేయాలి? దాన్ని ఆగాలంటే పార్టీ రాజకీయంగా బలంగా ఇంకా ముందుకు రావాలి, దాన్ని అఫెన్సివ్ ఉండాలి. అఫెన్సివ్ తగ్గింది కాబట్టి ఈ దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ, జార్ఖండ్లో కానీ, ఒడిశాలో కానీ దీన్ని పులి స్టాప్ పెట్టాలంటే మీరు 12-13 సంవత్సరాలు పనిచేసిన ఒక సభ్యురాలుగా, మాజీ సభ్యురాలుగా చెప్పండి, ఏం చేయమంటారు? పార్టీకి ఏం చేయమంటారు? ప్రభుత్వంకి ఏం చేయాలి? ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది ఇందులో. ప్రభుత్వం చేయించేదంతా ప్రభుత్వమే. ఇప్పుడు ఆర్మీ ఫోర్స్ అయినా ఇదైనా కూడా ప్రభుత్వం పంపిస్తేనే అది మూవ్ అవుతుంది. వాళ్ళు కూడా ఉద్యోగస్తులు, ఉద్యోగ పరంగా వాళ్ళు ఆ విధిని నిర్వర్తిస్తున్నారు. అది ప్రభుత్వం ఏం చేయాలి? అంటే విప్లవం అనేది ఎప్పుడు ఆగదు, సమస్యలు ఉన్నంత కాలము ఆగదు. అది ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్లో ఆగితే ఇంకొకరు వస్తుంది, రూపం మారుతుంది తప్ప ఆపడం ఎవరి తరం కాదు. కానీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రజలకి కానీ, జార్ఖండ్ ప్రజలకు కానీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం పార్టీతో చర్చలు జరపాలి, ఫస్ట్ పాయింట్. అది చర్చలు జరపడానికి అన్ని అవకాశాలు ఇవ్వాలి, వెసులుబాటు కల్పించాలి ప్రభుత్వాలు. ఇది నేను కోరేది. చర్చలు పిలుస్తున్నారు కదా ఛత్తీస్గఢ్. ఒకవైపు చంపుకుంటూ సరెండర్ అయితే రావాలి, అప్పుడు చర్చలు చేస్తాము అనే మాట కొంత ఈ మధ్య కాలంలో వినబడుతుంది. ఒకవైపు చంపుతూ సరెండర్ కావాలన్నప్పుడు చర్చలు చేస్తామనేది ఏంటి గ్యారంటీ ఏముంటుంది దాంట్లో? ఉండదు కదా. ఇంకొక డిమాండ్ తెరపైకి వచ్చిందండి, పార్టీలో సరెండర్ అయితే ఒక పాలసీ ఉంటుంది, అదేవిధంగా పార్టీలో పోలీసుల ద్వారా ఎన్కౌంటర్ చనిపోయిన కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ రాబోతుంది. దానికి మీరేమంటారు? సమర్థిస్తారా వద్దంటారు? పోలీసులను ఆదుకోవాలన్నా కాదమ్మా, పోలీసు ఎన్కౌంటర్ చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా, పార్టీ ఆ కుటుంబాలకి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ వస్తుంది. ఈ మధ్యలో వచ్చిందా?
ప్రభుత్వమే చంపించిన తర్వాత ప్రభుత్వం ఆదుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఒకవేళ ప్రభుత్వమే హత్య చేసింది, అది హత్య చేసినా విధిలో భాగం జరిగినా రెండు కూడా ఈ చనిపోయిన వాళ్ళు కానీ చంపబడ్డ వాళ్ళు కానీ ఇద్దరు భారతదేశ పౌరులే. అవునా? అవును. పార్టీలకు వెళ్ళి త్యాగాలు చేసిన కుటుంబాలు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాల ఆదు కోసం బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే వాళ్ళు పార్టీలో ఉన్నంత మాత్రాన్ని వీళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఆదుకున్నారంటే అది కాదు, ఎవరిని పార్టీలో ఉన్న వాళ్ళు. కానీ వాళ్ళకు ఒక ఏదో ఉపాధి కల్పించాలి కదా అన్నది ఒక వాదన ఉంది. అది ప్రజలే ఆలోచిస్తారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారా, తీసుకుంటామా లేదా అనేది వాళ్ళకే వదిలేయాలి. ఇంకా ఓకే, మీరు బయటకు వచ్చారు సరెండర్ అయిపోయిన తర్వాత, ఏం చేస్తున్నారండి మీరు? ఏముంది, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు బిజినెస్ పెట్టాము, ఒక 5 years నడిపించాము. తర్వాత ఇప్పుడైతే ఏం లేదు. పార్టీలు ఉన్నప్పుడు మీకు ప్రజలు పార్టీ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. లేదు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల రాజకీయాలు కనిపిస్తుంటాయి, వ్యక్తులు మనుషులు కనిపిస్తారు, వెనక నుంచి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కనిపిస్తుంటారు. స్వార్థం వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంటుందండి. చాలా బాధ అనిపించేది, ఇంత స్వార్థంతో కూడుకున్న వాళ్ళు పక్క నుండి కూడా స్వార్థంతో. పార్టీలో ఒక మాట, మన నీడని మనమే నమ్మద్దు, అంత శత్రువులు అనే మాట ఇప్పటికి కూడా అది వాస్తవమే. నిత్య జీవితంలో మన నీడని మనం కూడా నమ్ముకోవద్దు, నమ్మొద్దు అనే మాట ఉంది. ఫైనల్గా చెప్పమ్మా, ఇప్పుడున్న అమ్మాయిలకి ఇప్పుడు రకరకాల, ఇప్పుడు మీలాగా ఐడియాలతో వెళ్ళి ప్రజలు అనే ప్రజలు వాళ్ళు బాగుండాలి అని కోరుకునే యువత లేదు ఇప్పుడు. ఇప్పుడంతా విలాసాలు దానికి అలవాటు పడుతున్నాం, కొంతమంది ఉన్నారు. స్వార్థం అనేది పెరిగింది మీకు చెప్తున్నట్లుగా. ఇప్పుడున్న యువతకి, అమ్మాయిలకి డ్రగ్స్కి దానికి పోకుండా చిన్న చిన్న విషయాలుగా ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇచ్చే మెసేజ్ ఏముంది, దానికి ఈ కల్చర్ మారాలి, ఈ సంస్కృతి అనేది మారాలి. ఇప్పుడున్న సంస్కృతి పెట్టుబడిదారి సామ్రాజ్యవాద సంస్కృతి, ఈ సంస్కృతిలో భాగంగానే వీళ్ళందరూ దానికి అట్రాక్ట్ అవుతున్నారు, దానికి లోన్ అవుతున్నారు, ఆ భావజాలం వైపు వెళ్తున్నారు. దీన్ని మార్చాలంటే ఓన్లీ సోషలిస్ట్ కమ్యూనిజమే దీనికి కరెక్ట్ అయిన సమాధానం. అది ఎప్పుడు వస్తుంది అనేది మనం వేచి ఉండాల్సింది. అటువైపు కొంత ఆలోచించాలి. ఇప్పుడున్న యూత్ కూడా